ఈ క్వశ్చన్కి డిగ్రీస్, 5 degrees ఆఫ్ ఫ్రీడమ్. ఓకేనా. ఎన్ వాల్యూ అంటే నెంబర్ ఆఫ్ లింక్స్. జనరల్గా క్యాలిక్యులేట్ చేస్తాం. నెంబర్ ఆఫ్ లింక్స్ ఎన్ని ఉన్నాయి? ఒకటే ఫిక్స్ లింక్, 1 2 3 4 5. సో నెంబర్ ఆఫ్ లింక్స్ 5. ఓకేనా. నెంబర్ ఆఫ్ బైనరీ జాయింట్స్ J. బైనరీ జాయింట్స్ అండి 1 2 3 4 5 6. ఓకేనా. సో 6. నెంబర్ ఆఫ్ హైయర్ పేర్స్ అండి 0. సో DOF ఈజ్ ఈక్వల్ టు 3 into n minus 1 minus 2j minus h. That is equal to 3 into 4 minus 2 into 6. 12 minus 12 0. ఓకేనా. ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం డిఓఎఫ్ని. సో ఇప్పుడు మీకు డిఓఎఫ్ని ఇంకొక మెథడ్లో ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అన్న దాని గురించి డిస్కస్ చేసుకోండి. ఓకేనా. ఆ మెథడ్ పేరు ఏమంటామంటే లూప్ క్రైటీరియా అంట. లూప్ క్రైటీరియా. ఓకేనా. క్యాలిక్యులేషన్ ఆఫ్ డిఓఎఫ్ బై యూజింగ్ లూప్ క్రైటీరియా. ఓకేనా. సో మీరు ఎవరైనా లూప్ అంటే ఏంటో చెప్తారా? వాట్ ఈజ్ లూప్? ఏదైతే క్లోజ్డ్గా ఉందో దాన్ని క్లోజ్డ్ లూప్ అంటాం. ఓకేనా. సో ఇక్కడ మీరు ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ మెకానిజంలో, వాడిచ్చిన మెకానిజంలో మనకి ఎన్ని క్లోజ్డ్ చైన్స్ ఉన్నాయి, ఎన్ని ఇండిపెండెంట్ క్లోజ్డ్ చైన్స్ ఉన్నాయి అన్న దాన్ని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకేనా. దాన్ని ఏమంటామంటే నెంబర్ ఆఫ్ లూప్స్ అంటాం. నెంబర్ ఆఫ్ లూప్స్ని దేంతో డినోట్ చేస్తానంటే నెంబర్ ఆఫ్ లూప్స్. దేని డినోట్ చేస్తాం నెంబర్ ఆఫ్ లూప్స్ని? క్యాపిటల్ డినోట్ చేయను. సో ఇచ్చిన దాంట్లో ఎన్ని ఇండిపెండెంట్ లూప్స్ ఉన్నాయి అన్న దాన్ని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. అది ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం. ఫస్ట్ ఎన్ని ఇండిపెండెంట్ లూప్స్ ఉన్నాయి, ఎన్ని క్లోజ్డ్ లూప్స్ ఉన్నాయి దీంట్లో. ఇక్కడ చూసారనుకోండి, దేని కనెక్ట్ చేసాను? ఫస్ట్ లింక్ని సెకండ్ లింక్ని కనెక్ట్ చేశాను. ఓకేనా. సెకండ్ లింక్ని దేని కనెక్ట్ చేశాను? థర్డ్ లింక్ని కనెక్ట్ చేశాను. ఓకేనా. థర్డ్ లింక్ని దేని కనెక్ట్ చేశాను? ఫోర్త్ లింక్ కనెక్ట్ చేశాను. మళ్ళీ ఫోర్త్ లింక్ దేని కనెక్ట్ చేశాను? ఫస్ట్ లింక్ కనెక్ట్ చేశాను. చూడండి ఒకసారి, ఇది ఒక లూప్ అయిందా? ఓకేనా. అలాగే చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక లూప్ అయింది ఇక్కడ. ఓకేనా. అలాగే ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ చూడండి ఒకసారి. ఫస్ట్ లింక్ని ఫోర్త్ లింక్ కనెక్ట్ చేశాను. ఫోర్త్ లింక్ని థర్డ్ లింక్ కనెక్ట్ చేశాను. థర్డ్ లింక్ని ఫిఫ్త్ లింక్ కనెక్ట్ చేశాను. ఫిఫ్త్ లింక్ని ఫస్ట్ లింక్ కనెక్ట్ చేశాను. ఇదొక లూప్ అయిందా? చూడండి, నెంబర్ ఆఫ్ లూప్స్ అన్నవే 2. అర్థమైందా లూప్స్ అంటే ఏంటో? సార్ ఫస్ట్ దాన్ని సెకండ్ దాన్ని కనెక్ట్ చేశాను, సెకండ్ దాన్ని థర్డ్ దాన్ని కనెక్ట్ చేశాను, థర్డ్ దాన్ని ఫిఫ్త్ దాన్ని కనెక్ట్ చేశాను, ఫిఫ్త్ దాన్ని ఫస్ట్ దాన్ని కనెక్ట్ చేశాను, మళ్ళీ ఇదంతా కలిపి ఒక లూప్ అవుతుంది కదా అనొచ్చు. అలా కాదు. ఈ లూప్లో చూసారనుకోండి, ఈ లూప్లో ఇది వచ్చేస్తుంది, ఇది వచ్చేస్తుంది, రెండు కలిపి వచ్చేస్తున్నాయి కదా. ఓకేనా. సో ఇదేమవుద్దంటే డిపెండెంట్ లూప్ అవుద్ది. మనకు డిపెండెంట్ లూప్ వద్దు, వేరు లూప్ కావాలి, ఇండిపెండెంట్గా ఉన్న లూపులు కావాలి. అర్థమవుతుందా? అలాంటి లూప్స్ అన్నవి ఎన్నెన్నో చూడాలన్నమాట మనం. ఓకేనా. అబ్జర్వ్ చేస్తారనుకోండి, అలాంటి లూప్స్ ఏమన్నా మన ఇక్కడ 2 లూప్స్ ఉన్నాయి. అర్థమవుతుందా లూప్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? దీనికి ఎన్ని లూప్స్ ఉన్నాయి చెప్పండి ఒకసారి. దానికి ఎన్ని లూప్స్ ఉన్నాయి చెప్పండి ఒకసారి. ఒకసారి ఈ క్వశ్చన్కి ఎన్ని లూప్స్ ఉన్నాయి ఫైండ్ అవుట్ చేయండి ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 2కి ఎన్ని లూప్స్ ఉన్నాయి ఫైండ్ అవుట్ చేయండి ఒకసారి. సో క్వశ్చన్ నెంబర్ 2కి 2 లూప్స్ ఉన్నాయి కదా. సో మీకు ఒక క్వశ్చన్ ఇచ్చి ఉంటాను నేను.
పెద్దగా ఇచ్చినా ఇంతనా వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా ఇచ్చినట్టు ఒకటి ఎక్స్ట్రా ఇచ్చాను. ఈ క్వశ్చన్ చూసారా మీరు? మీకు ఆల్రెడీ ఎగ్జాంపుల్ కింద ఇది ఉండదు అనుకుంటున్నాను నేను. దీంట్లో లూప్స్ అనేది చెప్పండి ఒకసారి. దీనిలో నెంబర్ ఆఫ్ లూప్స్ అనేది చెప్పండి. సో లింక్ నెంబరింగ్ వచ్చేసరికి 1, ఇది 2 అనుకోండి, ఇది 3 అనుకోండి, 4, 5, 6, 7, పెస్టన్ 8, ఇది 1. అంతేనా? చూడండి ఒకసారి. ఫస్ట్ చూడండి. ఫస్ట్ లింక్ని దేనికి కనెక్ట్ చేశాను నేను? సెకండ్ కనెక్ట్ చేసిన. సెకండ్ దేనికి కనెక్ట్ చేశాను? నువ్వు అబ్జర్వ్ చేసావు, సెకండ్ 4కి కనెక్ట్ చేశాను, థర్డ్ కూడా కనెక్ట్ చేసిన. ఓకేనా? సో సెకండ్ థర్డ్ కనెక్ట్ చేసాడు తీసుకుంటాను నేను. సపోజ్ తీసుకుంటాను. థర్డ్ది దేనికి కనెక్ట్ చేశాను? 8కి. 8 దేనికి కనెక్ట్ చేశాను? 1. దాని లూప్ అనొచ్చా? ఓకేనా? నెక్స్ట్ సెకండ్ది ఇంకో దానికి కనెక్ట్ చేసాను కదా, దేనికి కనెక్ట్ చేశాను? 4th దేనికి కనెక్ట్ చేశాను? ఓకేనా? కాస్త 5th తీసుకుందాం. ఓకేనా? 5th దేనికి కనెక్ట్ చేశాను? థర్డ్ దానికి. థర్డ్ దేనికి కనెక్ట్ చేశాను? 8th కానీ ముందు ఇంకో దానికి కనెక్ట్ చేసాను చూడు. సెకండ్ కనెక్ట్ చేసిన. చూడు, మీరు అబ్జర్వ్ చేస్తారా? ఇంకో ఇదొక లూపా, ఇదొక లూపా, ఇదొక లూపా. ఎన్ని లూప్లు ఉన్నాయి ఇక్కడ మనకి? ఓకేనా? అర్థమైంది? ఇంకోసారి చెప్పనా? ఇది ఎక్కడ ఇది వస్తుంది? 4 దేనికి కనెక్ట్ చేశాను? 5కి దేనికి కనెక్ట్ చేశాను? 6కి. 6 దేనికి కనెక్ట్ చేశాను? 7కి. 7 దేనికి కనెక్ట్ చేశాను? 5కి. సరే 5కి కాదు, 4కి. అర్థమైందా? అర్థమైందా? సో నెంబర్ ఆఫ్ లూప్స్ అని ఇక్కడ 3. అర్థమైందా? నెంబర్ ఆఫ్ లూప్స్ అని ఎలా కట్టాలో. దీంట్లో ఈ నెంబర్ ఆఫ్ లూప్ క్రైటీరియా అన్నది దేనికి అప్లికేబుల్ అవుతుందంటే, దేంట్లో అయితే నో హయ్యర్ పేర్స్ అన్నవి ఏ మెకానిజంలో అయితే ఉండవో దాంట్లో మాత్రమే ఈ లూప్ క్రైటీరియా అన్నది అప్లికేబుల్ అవుతుంది. అదవుతుందా? హయ్యర్ పేర్స్ ఉన్న దగ్గర లూప్ క్రైటీరియా అన్నది అప్లికేబుల్ కాదు. అర్థమైందా? ఓకేనా? ఫస్ట్ లూప్స్ ఎలా కట్టాలి అర్థమైందా? ఏం చెప్పాలి? 5th మళ్ళీ చెప్పాలా? ఇది థర్డ్ లూప్ చెప్పాలా? థర్డ్ లూప్ ఎలా ఉందో చెప్పాలా? చూడ థర్డ్ లూప్ చూడొకసారి. ఫస్ట్ ఓకేనా? ఫోర్త్ లింక్ని లేదా ఫోర్త్ లింక్ని కాదు, 5th లింక్ని. ఫస్ట్ 5th లింక్ని దేనికి కనెక్ట్ చేశాను? 5th లింక్ని తీసుకెళ్ళి 6th లింక్ కనెక్ట్ చేసాను. 6th కనెక్ట్ చేసాను. 6th లింక్ని తీసుకెళ్ళి 7th కనెక్ట్ చేసాను. 7th తీసుకెళ్ళి 4th కనెక్ట్ చేసాను. 4th తీసుకెళ్ళి మళ్ళీ 5th లింక్ కనెక్ట్ చేయను. చూడు, ఇక్కడ చూసావనుకో 5, 6 కనెక్ట్ చేశాను. ఇక్కడ 6, 7 కనెక్ట్ చేశాను. ఇక్కడ 7, 4 కనెక్ట్ చేశాను. ఇక్కడ 5, 4 కనెక్ట్ చేశాను. చూడు లూప్ అయిన చూడు ఒకసారి. ఓకేనా? ఫస్ట్ ఇక్కడ ఏం కనెక్ట్ చేశాను? ఇక్కడ
ఇక్కడ ఏం కనెక్ట్ చేశాను? ఇక్కడ సెకండ్ లింక్ ఫోర్త్ లింక్ కనెక్ట్ చేశాను. చూడు ఇక్కడ ఏం కనెక్ట్ చేశాను? ఫోర్త్ లింక్ ఫిఫ్త్ లింక్ కనెక్ట్ చేశాను. ఇక్కడ ఏం కనెక్ట్ చేశాను? ఫిఫ్త్ లింక్ థర్డ్ లింక్ కనెక్ట్ చేశాను. ఇక్కడ ఏం కనెక్ట్ చేశాను? ఫిఫ్త్ లింక్ సెకండ్ లింక్ కనెక్ట్ చేశాను. చూడు లూప్ అయింది. లూప్ క్రైటీరియా ప్రకారం డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఫార్ములా ఏంటంటే, లేదా మోబిలిటీ ఫార్ములా ఏంటంటే డిఓఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ మైనస్ 2 + 2l + 1. దేని పరంగా? లూప్ క్రైటీరియా పరంగా. సో స్మాల్ అండ్ క్యాపిటల్ అని కాదు, స్మాల్ అండ్ అంటే ఏంటి? వేర్ స్మాల్ అండ్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ లింక్స్, where small n is equal to number of links, capital L is equal to number of loops లేదా number of independent loops. ఓకేనా? సో ఇప్పుడు ఈ ఫామ్లో ఉపయోగించి పైన ఇచ్చిన 3 ఎగ్జాంపుల్స్కి డిఓఎఫ్ ఫైండ్ అవుట్ చేయండి. ఈ లూప్ క్రైటీరియా అన్నది ఎప్పుడు మనం యూజ్ చేయాలంటే, ఎక్కడైతే హయ్యర్ పేర్స్ అన్నవి లేవో అప్పుడు మాత్రమే యూజ్ చేయాలి. హయ్యర్ పేర్స్ దగ్గర ఉన్న చోట లూప్ క్రైటీరియా అన్నది పనిచేయదు. అదవుతుందా? లైక్ గబ్లర్ ఈక్వేషన్. ఓకేనా? సో ఇప్పుడు మీకు అంతా అర్థమైంది. ఓకేనా? డివైఎఫ్ గురించి క్లారిటీగా ఉందంటున్నారు. ఓకేనా? ఇప్పుడు మనకి ఓకేనా ఒక మెకానిజంని రన్ చేయాలనుకుంటే, ఓకేనా ఒక మెకానిజంని మనం ఏమైనా కనిపెట్టాలనుకుంటే ఆ మెకానిజంకి డిఓఎఫ్ అన్నది ఎంత ఉంటే బెటర్? మీకు డిఓఎఫ్ అన్నది బాగా అర్థమైంది అంటున్నారు. ఓకేనా? ఒక మెకానిజంని నేను కనిపెట్టడము లేకపోతే రన్ చేయడము చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? సో ఆ మెకానిజంకి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అన్నది ఎంత ఉంటే బెటర్? మనకి ఎంత ఉండాలి? డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అన్నది 1 ఉండాలి. ఎందుకు 1 ఉండాలి? ఓకేనా? డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అన్నది 1 ఉండాలి. ఎందుకు 1 ఉండాలి? ఓకేనా? డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అన్నది 1 ఉంటే దానికి హ్యాండిలింగ్ అన్నది చాలా సింపుల్. ఓకేనా? హ్యాండ్లింగ్ అనేది చాలా సింపుల్. సో ఈ గబ్లర్ అన్నవాడు వచ్చి ఏం చేశాడంటే, ఓకేనా డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఈజ్ ఈక్వల్ టు 1 ఉన్న మెకానిజం గురించి స్టడీ చేయడం స్టార్ట్ చేశాడు. ఓకేనా? సో డిఓఎఫ్ అన్నది 1 ఈజ్ ఈక్వల్ టు 1 ఉన్న మెకానిజం అన్నది ఒక మెకానిజంకి డిఓఎఫ్ ఈజ్ ఈక్వల్ టు డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఈజ్ ఈక్వల్ టు 1 ఉండాలంటే ఆ మెకానిజం అన్నది ఎలా ఉండాలి ఏంటి అని స్టడీ చేయడం స్టార్ట్ చేశాడు అనమాట. ఓకేనా? ఓకే అంటే నేను ఒక మెకానిజంని డిఓఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1 అన్న మెకానిజంని స్టడీ చేయడం స్టార్ట్ చేశాడు. ఓకేనా? ఒక మెకానిజం అంటే కంపల్సరీగా లింక్స్ ఉండాలి. ఓకేనా? ఆ లింక్స్తో పాటు పేర్స్ కూడా ఉండాలి కదా. ఓకేనా? సో ఆ పేర్స్ అన్న మనకి ఎన్ని రకాలంటే 2 రకాలు. లోవర్ పేరు, హయ్యర్ పేరు. ఓకేనా? ఈ గబ్లర్ అన్నవాడు ఓకేనా ఓన్లీ లోవర్ పేర్స్ మీదే స్టడీ చేయడం స్టార్ట్ చేశాడు. హయ్యర్ పేర్స్ని ఏమీ కన్సిడర్ చేసుకోలేదు. అదవుతుందా? అంటే గబ్లర్ అన్నవాడు ఒక డిఓఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1 ఉన్న మెకానిజం మీద స్టడీ చేస్తున్నాడు. 1 ఉండాలి. ఆ మెకానిజంకి ఎటువంటి పేర్స్ ఉండాలంటే ఓన్లీ లోవర్ పేర్స్ మాత్రమే ఉండాలి. అలాంటి మెకానిజంని డెవలప్ చేయడానికి ఒక గబ్లర్ అన్నవాడు స్టార్ట్ చేశాడు అనమాట. ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎవడంటే గబ్లర్. అది ఒక మెకానిజంని డెవలప్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఓకేనా? ఎటువంటి మెకానిజం డెవలప్ చేయడానికి ట్రై చేస్తున్నాడు? ఓకేనా?
ఆ మెకానిజం యొక్క డివైఎఫ్ అనేది ఒకటే ఉండాలి. ఓకేనా. ఆ మెకానిజంలో అన్నీ కూడా ఏముండాలంటే లోవర్ పేర్స్ మాత్రమే ఉండాలి. అటువంటి మెకానిజంని డెవలప్ చేయడానికి ఈ గబ్లర్ అన్నవాడు ఓకేనా ప్రయత్నిస్తాడనమాట. ఆ ప్రయత్నంలో వాడు ఏమి లాస్ తీసుకొచ్చాడు అన్నది మనం చూద్దాం. అదవుతుందా? ఆ ప్రయత్నంలో వాడు ఏం చేశాడు అన్నది ఇప్పుడు మనం చూద్దాం. ఈక్వల్ టు ఒక డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఈజ్ ఈక్వల్ టు మనకేం తెలుసు అంటే 3 × n-1 - 2j - h అంతేనా. సో అకార్డింగ్ టు గబ్లర్, ఈ గబ్లర్ ఏం చేస్తున్నాడో ఓన్లీ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అన్నది ఈజ్ ఈక్వల్ టు 1 ఉండవలసిన మెకానిజంని డెవలప్ చేయడానికి ప్రయత్నిస్తాడు కదా. సో అందుకని ఏం చేస్తారంటే ఈ డిఓఎఫ్నే 1 అనుకుంటున్నాను. ఈజ్ ఈక్వల్ టు 3 × n-1 - 2j - ఓకేనా. ఆడు డెవలప్ చేసిన మెకానిజంలో అన్నీ ఏముండాలనుకుంటున్నాడు, లోవర్ పేర్స్ ఉండాలనుకుంటున్నాడు కదా. సో నో హయ్యర్ పేర్స్ కాబట్టి దీన్ని 0 అనుకుంటున్నాను. ఓకేనా. సో దీని నుంచి నేను ఏం రాసుకోవచ్చు అంటే 3n - 3 - 2j ఈజ్ ఈక్వల్ టు 1. దట్ ఈజ్ ఈక్వల్ టు 3n - 3 - 2j - 1 ఈజ్ ఈక్వల్ టు 0. 3n - 2j - 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా. అన్న ఈ ఈక్వేషన్ని గబ్లర్ అన్నవాడు తీసుకొచ్చాడు. అంటే ఆడు అనుకున్న ఏమిని బట్టి ఒక ఈక్వేషన్ని డిరైవ్ చేశాడు అనమాట. ఎవడో గబ్లర్ అన్నవాడు. ఓకేనా. ఓకేనా. ఈ ఈక్వేషన్ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి 2 × j 2 × సమ్ j అంటే ఆ మెకానిజంలో ఉన్న నెంబర్ ఆఫ్ లోవర్ పేర్సే కదా. ఆ నెంబర్ ఆఫ్ లోవర్ పేర్స్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఏదో ఒక నెంబరే ఉండాలి. ఒక 2 లోవర్ పేర్స్, 3 లోవర్ పేర్స్, 4 లోవర్ పేర్స్, 10 లోవర్ పేర్స్, ఏదో ఒక నెంబరే ఉండాలి. ఏదో ఒక నెంబర్ని ఎప్పుడైతే నేను 2తో మల్టిప్లై చేస్తున్నానో ఆ నెంబర్ అన్నది మస్ట్ అండ్ షుడ్గా ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. ఏదైనా నెంబర్ని ఎప్పుడైతే 2తో మల్టిప్లై చేస్తున్నానో ఆ నెంబర్ని మస్ట్ అండ్ షుడ్గా ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. అయి ఉండాలా. మరి 4 అన్నది ఏంటి? ఆ 4 అన్నది ఏంటి? ఆ 4 అన్నది ఏ నెంబర్ అంటారు? 4ని ఏ నెంబర్ అంటారు? 4ని లూప్సా? 4 ఈవెన్ నెంబర్ అంటారా? ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారనుకోండి 2 ఈవెన్ నెంబర్స్ని యాడ్ చేస్తే ఏమవుతుంది? 2 ఈవెన్ నెంబర్స్ యాడ్ చేస్తే ఏ నెంబర్ వస్తుంది? ఈవెన్ నెంబర్ వస్తుందా? ఓకేనా. అంటే ఇప్పుడు నేను 3n - 2j + 4 కింద రాసుకోవచ్చు దాన్ని. ఓకేనా. 3n - 2j + 4 కింద రాయచ్చా? ఈ బ్రాకెట్లో ఉన్నది ఈవెన్ నెంబరేనా? ఓకేనా. ఏ నెంబర్ నుంచి ఈవెన్ నెంబర్ సబ్స్ట్రాక్ట్ చేస్తే 0 వస్తుంది? ఇది ఈవెన్ అయినప్పుడు ఇది కూడా ఏమై ఉండాలి? మస్ట్ అండ్ షుడ్గా 0 రావాలంటే ఈ 3 అని కూడా ఏమై ఉండాలి? ఈవెన్ అయి ఉండాలా. సో ఈ 3 అని కూడా ఈవెన్ అయి ఉండాలి కదా. అంటే నేను ఏం చెప్పొచ్చు అంటే మస్ట్ అండ్ షుడ్గా ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేయాలి అంటే 3n అన్నది ఏమై ఉండాలి? ఈవెన్ నెంబర్ అయి ఉండాలా. ఇక్కడ వరకు ఓకేనా మీకు? ఓకేనా. మనకి ఇప్పుడు ఈ 3n అన్నది ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. ఓకేనా. మనకి ఇప్పుడు ఒక మెకానిజం గురించి మాట్లాడతాం కదా. ఇది ఏం చేద్దాం అనుకున్నాడు? ఒక మెకానిజంని ఫైండ్ అవుట్ చేద్దాం అనుకున్నాడు. ఎటువంటి ఆ మెకానిజం కంపల్సరీగా డివైఎఫ్ అనేది ఎంత ఉండాలనుకున్నాడు? 1 డివైఎఫ్ 1 ఉండాలనుకున్నాడు. ఓకే. డివైఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1 అయి ఉండాలన్నాడు. ఓకేనా. డివైఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1 అయి ఉండాలంటే ఫస్ట్ అది ఏమై ఉండాలి? మెకానిజం అయి ఉండాలి. మెకానిజం అయి ఉండాలంటే ఫస్ట్ కంపల్సరీగా అది ఏమై ఉండాలి? అది మెకానిజం అయ్యే ముందు కంపల్సరీగా ఏమై ఉండాలి?
ఒక క్లోజ్డ్ చైన్ డెవలప్ చేయాలి. ఒక క్లోజ్డ్ చైన్ డెవలప్ చేయాలి. ఒక క్లోజ్డ్ చైన్ డెవలప్ చేయాలి అంటే మినిమమ్ దాంట్లో మనకి ఎన్ని లింక్స్ ఉండాలి? ఒక క్లోజ్డ్ చైన్ డెవలప్ చేయాలంటే మినిమమ్ ఎన్ని లింక్స్ ఉండాలి దాంట్లో? ప్రొడ్యూస్ చేయాలంటే ఒక క్లోజ్డ్ చైన్ని ప్రొడ్యూస్ చేయాలంటే ఫర్ క్లోజ్డ్ చైన్ మనకి ఎన్ని లింక్స్ ఉండాలి? మినిమం 3 లింక్స్ ఉండాలి. ఒప్పుకుంటారా? ఈ పాయింట్ ఒప్పుకుంటారా? ఓకేనా? కాకపోతే ఇక్కడ మనకి ఈ గబ్బర్ క్రైటీరియా ప్రకారం 3n అన్నది ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. ఓకేనా? 3 into n అన్నది ఈవెన్ నెంబర్ అయి ఉండాలంటే n అన్నది ఏ నెంబర్ అయి ఉండాలి? 3 into n అన్నది ఈవెన్ నెంబర్ అయి ఉండాలంటే n అన్నది ఏ నెంబర్ అయి ఉండాలి? అది 3 into n అన్న ప్రొడక్ట్ అన్నది ఈవెన్ నెంబర్ అయి ఉండాలంటే కంపల్సరీగా n అన్నది ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. ఓకేనా? అంటే n అన్నది ఏమై ఉండాలి? 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ 10 కానీ 12 కానీ అండ్ సో ఆన్ అయి ఉండాలి. ఓకేనా? కానీ మీరు క్లోజ్డ్ చైన్ అన్నది ప్రొడ్యూస్ అవ్వాలంటే మినిమమ్ ఎన్ని లింక్స్ ఉండాలంటున్నారు? 3 లింక్స్ ఉండాలనుకుంటున్నారు. 3 లింక్స్ ఉండాలనుకుంటున్నారు. ఓకేనా? ఇప్పుడు మరి నాకు ఓకేనా, ఇప్పుడు నాకు డిఓఎఫ్ అన్నది ఈజ్ ఈక్వల్ టు 1 ఉండి హయ్యర్ పేర్స్ అన్నది 0 ఉండి ఓకేనా, నాకు ఒక మెకానిజం డెవలప్ చేయాలంటే మినిమం ఎన్ని లింక్స్ కావాలి నాకు? మినిమం నాకు ఎన్ని లింక్స్ కావాలి? ఎఫ్ అన్నది ఈజ్ ఈక్వల్ టు 1 అయ్యి నెంబర్ ఆఫ్ హయ్యర్ పేర్స్ అనేది 0 అయ్యి ఒక మెకానిజం అన్నది ఫామ్ చేయాలి అంటే నాకు మినిమమ్ ఎన్ని లింక్స్ కావాలి? 4 లింక్స్ కావాలా? 4 లింక్స్ కావాలా? ఓకేనా? గబ్బర్ అన్నవాడు అదే చెప్పాడు, జస్ట్ ఇదే చెప్పాడు. ఒక ఏం చెప్పాడు? నాకు డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అన్నది 1 కావాలి. ఓకేనా? కానీ దాంట్లో ఎటువంటి హయ్యర్ పేర్స్ ఉండకుండా ఒక మెకానిజంని నేను డెవలప్ చేసుకోవాలి అంటే నాకు మినిమమ్ 4 లింకులు కావాలి. 4 లింకులు ఉంటే ఓకేనా, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అన్నది ఈజ్ ఈక్వల్ టు 1 ఒక డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ వచ్చేటట్టు ఒక మెకానిజంని తయారు చేసుకోవచ్చు అని చెప్పిన వాడే గబ్లర్ అన్నవాడు.